గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఉల్లిపాయల ఈరోజు స్పెషల్ ఏంటి డాడీ? చికెన్ గ్రేవీ, ఫ్రాన్స్ ఫ్రై, చపాతి అండ్ ఆనియన్స్ కూడా చాలా స్పైసీగా ఉన్నాయి. మా మమ్మీ అయితే మా డాడీని డామినేట్ చేసి మరీ రెడీ అయిపోయారు. ఎందుకు మమ్మీ ఇంతలా రెడీ అయిపోయావు? అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఇంత హడావిడిగా ఎందుకు ఉన్నాము ఏంటనేది. మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎందుకు రెడీ అయ్యో చెప్పు, ఎందుకు ఈ చైర్లన్నీ వేసో చెప్పు, ఏంటి ఈరోజు స్పెషల్? మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్. అదే మా మమ్మీతో ఎక్కడికి వెళ్ళా కోపంగానే చెప్తారు అనమాట. ఈ వీడియోలో కొంచెం మంచిగా పద్ధతిగా రెడీ అయ్యారు కాబట్టి కొంచెం కూల్గా ఉన్నారు. అండ్ ఇవన్నీ మా డాడీ చేశారనమాట. ప్రాన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ అండ్ చపాతీ అయితే మమ్మీ చేశారు. ఈ రెండు డాడీ చేశారు కాబట్టి డెఫినెట్గా టేస్ట్ చెయ్యాలి. మీకు కూడా లడ్డు కావాలా నాయనా? సో మమ్మీతో అయితే ఈరోజు ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. మమ్మీ డాడీతో ఉంటుంది. అండ్ లాస్ట్ టైం నుంచి మేము అనుకుంటున్నాం వెళ్ళాలి అని. లాస్ట్ టైం ఏమైంది మమ్మీ, ఎందుకు వెళ్ళలేదు? మనం రెడీ అయిపోయాం, తిన్నాం, అంతైంది. బయట పెద్ద వర్షం పడడం వల్ల ఆ ప్లేస్ కి వర్షంలో వెళ్తే బాగోదు అనమాట, ఎంజాయ్ చేయలేము. సో మేము కొంచెం బయట నవంబర్ టైంలో కార్తీక మాసం అయ్యింది కాబట్టి మా మమ్మీ చికెన్ చేశారు. మీరు తినరు కదా? నేను తినను. సండే అంటే ఒరిస్సా లెక్క అయితే పౌర్ణమికి అయిపోయింది, ఇంకా ఆంధ్ర లెక్క అయితే ఇంకా 15 days ఉంది. సో మీకు ఒక 15 రోజులు ఆపాను అంతే. మమ్మల్ని ఆపేశారు. సో డాడీ అసలు ఆగట్లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు చికెన్ లేదు కాబట్టి కామ్గా కూర్చొని తినేస్తున్నారు అనమాట. అయిపోయింది కాబట్టి మీకు తినేమని మా మమ్మీ అయితే ఇంకా తినట్లేదు, ఓన్లీ మేమే తింటున్నాము, నేను డాడీ అనమాట. మాదే ఇదంతా ఇంకా. సో మేమైతే ఈ వీడియో కంటిన్యూ చేయండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మేము ఎక్కడికి వెళ్తామో తెలుస్తుంది. అండ్ చౌకజారా రాక్సీ దగ్గర కూడా ఉన్నారనమాట, అందుకే నేను బయటకు వచ్చేసాను త్వరగా. ఒక్క వీక్లో వన్సే తింటారు నాన్ వెజ్. వెడ్నెస్డే ఒక్కరోజే తింటారు మమ్మీ. సో ఒడిస్సా స్టేట్ వెల్కమ్ యూ. మేమైతే ఫైనల్లీ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. డాడీ మమ్మీ అయితే ఇంకా మూట వదలట్లేదు. సో డోంట్ జంప్ చేస్తే 500 రూపీస్ ఫైన్ అనమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువ హెవీగా ఉండడం వల్ల కొట్టుకొని వెళ్ళిపోతారని చెప్పి 500 రూపీస్ ఫైన్ అని చెప్పారు. సో సండే కాబట్టి చాలా రష్ ఉంది ఇక్కడ. అండ్ జులువులు అండ్ సేమ్ మిరపకాయలు వీళ్ళు ఓన్గా పండించుకున్నవేమో, చాలా స్పైసీ ఉంటాయి అవి. అండ్ జంతికలకి బాగుంటుంది. అప్పడాలు జొన్న పొట్టలు కూడా ఇక్కడ పక్కన ఉడకబెట్టి అమ్ముతున్నారు అనమాట. ఈరోజు సండే కాబట్టి చాలా రష్గా ఉంది ఇక్కడ. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అంతే, ఇంకా అంతకని జొన్న పొట్టలు ఉన్నాయి. జొన్న పొట్టలు ఉడకబెచ్చినవి ఉన్నాయి. అదే చిన్న షాప్, అప్పుడు ఇక్కడ ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. నేను ఒక 1 year తర్వాత వచ్చా ఇక్కడికి. ఏమైంది? వేర్ ఈస్ మమ్మా? ఓ యు ఆర్ డూయింగ్ వ్లాగ్, మమ్మీ ఆల్సో డూయింగ్. అలా పెడితే కిందకి కనిపిస్తుంది, ఇలా పెట్టండి. సో నేను ఒక వ్లాగర్, మా మమ్మీ ఒక వ్లాగర్ అనమాట. నన్ను మాత్రం చూపించకండి, మాట్లాడండి, చెప్పండి. ఓకే నేను చెప్తున్నాను మా మమ్మీకి ఎప్పుడు వాయిస్ ఓవర్. ఓకే ఇక్కడ ఇవి కూడా ఏవో ఉన్నాయి, పొటాటో చిప్స్. వాళ్ళు తింటుంది, తీయకూడదు, రండి. అలాగే వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి పొటాటో చిప్స్ అని తిప్పియాలి. వాళ్ళ ముందుకు వెళ్ళి ఇలా పెడితే ఆడ మనకు వేసొస్తారు గట్టిగా. ఇంకా డాడీ నేను పారిపోయి వెళ్ళిపోతాం. ఇంకా షెడ్ వేసారు, అప్పుడు షెడ్ కూడా లేదు ఎండగా ఉండడానికి. అన్నీ ఇక్కడ ఇవన్నీ చాలా వుడ్ అనమాట. సో ఇక్కడ పపాయ, పైనాపిల్ అన్నీ వీళ్ళు ఊర్లో పండించుకున్నవి. ఇవన్నీ పల్లెటూర్లు అనమాట. పపాయ చూడు ఎంత చక్కగా కట్ చేసి ఇచ్చారు. ప్యూర్ రైపుడ్ పపాయ. తెలుగు రాదు, మీ భాష మాట్లాడండి. ఇక్కడ సేమ్ పెండ్లవే కదా. ఇది అదేదో పెండలమే, చిలకడ దుంప కాదు. ఇది చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో కదా. స్వీట్ పొటాటో కాదు, ఇవి జులుములు.
ఈ అట్టుపళ్ళు బాగుంటుంది ఎక్కడ కొండట్టి పళ్ళు కలిసి 40 రూపీస్ అట్ట బాగుంటుంది. కొండట్టి పళ్ళు చాలా బాగుంటాయి. వెళ్తుంది ఇక్కడికి వాటర్ కూడా బాగానే ఉన్నట్టుంది, కనిపిస్తుంది కొంచెం. వీడియోస్ అండ్ ఫొటోస్, వీడియోస్ వస్తారో కానీ ఫొటోస్ అయితే తీయగలం. సో మా డాడీకి మంచి ఫొటోస్ తీస్తాయి ఈరోజు. మంచిగా రెడీ అయ్యి కూడా వచ్చారు. ఇక్కడ ఈ దారంతా ఇంకా నిమ్మకాయలు అట్టిపళ్ళు అవే ఉన్నాయి, కొండట్టి పళ్ళు, జునుములు. సో ఇవన్నీ నాన్ కెమికల్ ఫుడ్ అన్నమాట, ప్యూర్ వెజిటేబుల్స్. మేము ఇప్పుడు చూసింది ఇదిగో మా మమ్మీ బ్లాగ్ అవుతుంది. మా మమ్మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెడల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళేటప్పుడు యాక్చువల్గా నేను జారాన్ని తెద్దాం అనుకున్నా, అన్నీ ఇది అయిపోయాక అటు సైడ్ పైకి కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంది, వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది, చాలా బాగుంది. బట్ జనాలు ఉండడం వల్ల, ఈవినింగ్ అయిపోవడం వల్ల చాలా జనాలు ఉన్నారు. సో ఇదైతే మా గండహతి వాటర్ ఫాల్ అనమాట. సో నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చాలా గోలగా ఉంది. సో అందరూ క్యామ్ ముందు ఫోకస్ అవుతున్నారు, అందరూ చూస్తున్నారు అనమాట. సో చాలా 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 బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇది పైకి వెళ్ళడానికి కూడా ఉంది, ఇక్కడ క్లోజ్ చేసేసారు, ఎంట్రీ ప్రొహిబిటర్. ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ దట్టు మొన్న పడిన వర్షాలకి దట్టు పగిలిపోయినట్టుంది. సో ఇది కూడా బ్రిడ్జ్ బాగుంటుంది. అండ్ కింద కూడా చాలా మంది ఇక్కడికి వాటర్ అనేది తుల్లుతుంది, బాగుంది, నైస్. కింద స్నానాలు చేస్తున్నారు ఈ వాటర్లో. సో మనం మంచిగా ఇక్కడ వెళ్ళి మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ సౌండ్కి ఆ పైన కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు మరి ఎక్కడి నుంచి వస్తుంది అనేది. కానీ ఇక్కడ ఆపేశారు. ఇలా మీకు ఎవరికైనా ఇందులో రెయిన్బో కనిపిస్తుందా? ఇక్కడ ఉంది చూసారా రెయిన్బో, సన్లైట్ వల్ల రెయిన్బో కూడా వచ్చింది ఇక్కడ. సో చాలా బాగుంది, దగ్గర నుంచి వాటర్ ఫ్లో పడుతుంది కాబట్టి చాలా బాగుంది. అందరూ బాగా చిల్ అవుతున్నారు, వాటర్ కిందకి వెళ్ళి మరీ చిల్ అయిపోతున్నారు. మా మమ్మీ డాడీ అయితే తెగ సెల్ఫీలు తీసేసుకుంటున్నారు బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్. వీళ్ళిద్దరు అస్సలు తగ్గేదేలే, న్యూలీ మ్యారీడ్ కపుల్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు, తగ్గేదేలే. యాక్చువల్గా మేము తడవసరం లేదు, మమ్మల్ని ఆ వాటర్ తడిపేస్తుంది, ఫుల్గా తడిపేసింది ఏకంగా మమ్మల్ని. బట్టలు తెచ్చుకుంటే స్నానమైనా చేసేసేవాళ్ళం. ఫుల్ వాటర్ పడిపోతుంది ఇటు సైడ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కిందకి దిగి. మేము ఈవెన్ క్లాత్ తెచ్చుకుంటే వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం, బట్ తెచ్చుకోలేదు. సో బాగుంది. ఈరోజు సండే కాబట్టి చిల్ అవుతున్నారు అందరు. చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోయారు, అసలు భయమే లేదు అస్సలు చిన్నపిల్లలకి. అయినా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ధైర్యంగా తీసుకొని వెళ్ళిపోయారు అన్నమాట. సో చాలామంది ఇక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాలాగా దూరం నుంచి చూసి ఇదంతా వాటర్ బురదైపోయింది మొత్తం. ఆ వాటర్ తుప్పలు తుమ్ముతున్నాయి చిన్న చిన్నవి. సో ఇంకా మేమైతే ఇక్కడ పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుండేది పైనుంచి కిందకి, బట్ ఇక్కడ క్లోజ్ చేసడం వల్ల. నాకు ఫోన్ ఒకరు కొనిసి ఇచ్చారు, వాటర్లో తడిసిన నీటిలో పడిన ఫోన్. కొన్ని వాళ్ళు చెప్పారు వాటర్లో తడిచిన ఎక్కడ నీటిలో పడేసిన ఫోన్ పాడవదు అని. అందుకే మా మమ్మీ వాటర్ దాంట్లో పెట్టేస్తుంది అన్నమాట, వాటర్ ఫాల్స్లోకి వెళ్ళి మరీ వీడియో తీసేస్తుంది. సో అక్కడ ఒక పెళ్లి ఫోటోషూట్ అవుతుంది అక్కడ, చూసారా మంచిగా పెళ్లి ఫోటోషూట్. తిరుగుతారా? ఇదిగోండి మా మమ్మీ ఏమో అలా తీయమని చెప్తున్నారు, డాడీ ఏమో ఇంకా ఏదో అనుకొని గంపడి పూలు తేవాలంటున్నారు. ఏం మమ్మీ ఎలాగా అలాగే అందరు పడేసేయండి, ఇంకో కొత్త మమ్మీని తెచ్చుకుందాం. వీడియో ఎలాగ ట్రైల్ వన్. సో అక్కడ రియాలిటీ అవుతుంది, ఇక్కడ రియల్ అవుతుంది. వదిలేసారు డాడీ, మీరు చెయ్య తిరగాలి. అదే గుడ్. జోస్ ఉండాలి డాడీ, హ్యాపీనెస్. మమ్మీని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీనెస్ ఉండాలి. పెళ్ళి అయ్యాక హ్యాపీనెస్ పోయిందా?
రిహార్సల్ అవుతుంది, ఇప్పుడు రిహార్సల్ అవుతుంది, రియాలిటీ అనేది వస్తుంది. వావ్, మళ్ళీ 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 రీటేక్. వావ్, నైస్. బ్యాక్గ్రౌండ్ పాట కూడా మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు సెకండ్ పోజ్. రెండు చేతులు. 1 2 3 4. రౌండ్. మళ్ళీ పడిపోవాలి, డాడీ చేతులు పడిపోవాలి. రీటేక్. ఓకే, మళ్ళీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి. డన్. 1 2 రౌండ్. లైట్గా పడండి డాడీ చేతి మీద. మీరే డాడీ ఇద్దరు పడిపోతారు కింద. ఎవరైనా పర్లాకిండి వాళ్ళు ఇంకా రాకపోయినా, పాతపట్నం వాళ్ళు ఇంకా రాకపోయినా వచ్చి విజిట్ చేయండి గండహతి అనేది. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అనమాట. ఏం మమ్మీ, నచ్చిందా గండహతి అన్నా? వాటర్ ఫాల్కి రావడం గండహతి. లొకేషన్ బాగుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చాలా సండే అయినందుకు చాలా జనం వచ్చారు. వాటర్ ఫ్లో. సో మేము ఇంకా ఫుడ్ తెచ్చుకుంటే వాటర్లో కరిగిపోయేదేమో, కరిగిపోయి జారిపోయేది. ఇంకా ఫుడ్ ఎక్కడ లేదండి. ఫుడ్ అంటే న్యాచురల్ గా స్టార్టింగ్ లో ఉంది. జొన్నపొట్లు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. జొన్నపొట్లు ఉన్నాయి, అవి కాయలే. ట్రై చేద్దాం ఒకటి తీసుకొని. అది ఎంత బాగుందో. సూపర్. సో దే ఆర్ ఎంజాయింగ్ అనమాట. పెళ్ళైన తర్వాత మమ్మీ బయటికి రావడం ఇదే ఫస్ట్ టైము. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో చూసారా ఎంత బాగుందో. సో ఇదంతా వాటర్ ఫ్లోనే. చాలా అంటే చాలా ఎక్కువ ఫ్లో అనేది అవుతుంది. సో మనకు అక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత వాటర్ ఫ్లో ఉందనేది. మొన్న అయితే ఎంత దారుణం అంటే టేస్ట్ చేయమని ఇచ్చారు బనానా కొండటి పళ్ళు. బాగుంది. 20 కంటే బాగానే ఉంది. రోజు మమ్మీతో టీ తాగేస్తున్నాను. టీ అలవాటు అయిపోయింది. డ్రింక్. రేపటి నుంచి మేము హెల్దీ రెసిపీస్ అనేది చేసుకుంటాం అన్నమాట. అవి కూడా డైలీ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. మేము హెల్దీగా ఎక్కడ చూసినా కొండట్టి పళ్ళు మాత్రం కామన్. అదొక సూపర్ టేస్ట్. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఇది చాలు. నట్స్ ఇవ్వండి ఇంకొకటి. నట్స్ అంటే దాంట్లో ఏముంటుంది? ఓకే, బాగుంటుందా? బాగుందా? ఇది పట్టుకోండి. నట్స్ అంట డాడీది, నాది నట్స్. ఎలా ఉంది డాడీ టేస్ట్? అది బాగుంటుంది. ఇదే ఫేమస్ ఇక్కడ. ఎంత పెద్ద మొక్క కొరికారు. ఇది బాగుంది. ఇది కేసరి పిస్తా లాగా ఉంది. ఐస్ క్రీమ్తో పాటు పొటాటో కూడా మేము తీసుకుందాం అనుకున్నాం, బట్ కలరే ఉంది ఎక్కువ. ఎంత ఒకటి? డోంట్ వాంట్. బాగానే మరిగిస్తున్నారు కానీ కలర్ ఎక్కువ వేస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. వేడి కావాలంటే అందులో పడేస్తున్నారు. మా డాడీ చూడండి ఐస్ క్రీమ్ ఎలా తింటున్నారు. మా మమ్మీ ఆల్రెడీ కంప్లీట్ చేసేసింది ఐస్ క్రీమ్. బాగుందంట మా మమ్మీ. ఫ్రెష్గా జొన్నపట్లు కూడా తీసారు మా నుంచి. బట్ అది 4-5 సార్లు డీప్ ఫ్రై చేస్తుంటే మాడట్లేదు, చూసారా? అదేంటో మరి అడిగే తెలియదు. మనం వేస్తే మాత్రం మాడిపోయి మసాలా అయిపోతుంది. కెమికల్ వేసినట్టు ఉన్నారు.